చూసా మావాడు తెలుగు పండితులు గారికి తెలుసు స్వామి అబ్బా ఇన్ని సంవత్సరాలు బట్టి నేను స్వామి అడుగుతుంటే వాళ్ళు స్వామి చెప్పేవాడు పెళ్ళానికి తిని పెట్టడం ఊరికి ఉపకారం ఒకడు పోయి నేను ఊరికి ఉపకారం చేసిన ఊరికి పోయి ఏం చూసినా నేను రోజు మాడి అన్ను పెట్టినా అప్పుడు పుట్టిందనమాట ఈ స్వామి పెళ్ళానికి తిండి పెట్టడం ఊరికి ఉపకారం అని పెళ్ళానికి తిండి పెట్టడం ఊరికి ఉపకారం చేయడం అని ఇంకేంటి క్వశ్చన్ కూర్చో పెడదాం పెడదాం టైం చెప్తే అమ్మగారికి ఏమో సోమవారం చూద్దాం ఒక అరగంట అయింది 9 అయింది 9 అని చెప్పాలా మనం ఏం కష్టపడతలేదండి కష్టపడి ఎక్కడ కష్టపడుతున్నామండి వాడు బ్రహ్మం పడ్డ కష్టాల్లో మనం ఏం పడ్డాను బ్రహ్మ ఎంత కష్టపడ్డాడు మన కోసం కష్టపడుతున్నాడు కష్టపడ్డాడు కాదు స్టిల్ ఈజ్ డూయింగ్ లేబర్ ఏమండి మాస్టర్ గారి పుస్తకం ఉన్నది దాంట్లో మాస్టర్ గారిని సేమ్ ఇదే ఒకడు అడుగుతాడు అయ్యా మేము ధ్యానం చేస్తూ ఉన్నాము ధ్యానం చేస్తుంటే మాకు అనేకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ వైబ్రేషన్స్తో మేము ఎంతో చాలా ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నాము మేము మరి ఇదే మీరు ఎలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీకు సంతోషకరంగా ఉందా అని అడిగాడు లేదు నాయన నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు బాధపడుతున్నావు నువ్వు వీటి వల్ల ఎంత బాధపడుతున్నావాడే నా ఆవిడ బాధపడుతున్నా అని చెప్పి నేను కూడా బాధపడుతున్నాను అన్నాడు నేను కూడా బాధపడుతున్నాను కానీ ఈ బాధ ఎప్పుడు దొరుకుతుంది అంటే నీవు నాలా అయిన తర్వాత దొరుకుతుంది ఆయన కూడా ప్యూరిఫై కావాలి మరి ఏ ఒక గిన్నెని ఎందుకు తోందాం ఎప్పుడు తోందాం దానికి చిరువు మడ్డు మైలో ఉంటే తోముతుంది అది తోముతుంది కానీ ఈ మనలో ఉండేటువంటి దోషాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక తిరిగిపోయేటైతే నువ్వు బ్రహ్మం అయిపోతావు అంటే నీలో ఉండేటువంటి బ్రహ్మం బయటకు వస్తాడు వెనకటి రోజుల్లో మన దగ్గర చిమ్నీలన్నీ లాంతర్లన్నీ ఉండేవి వాటికి పైన ఒక గ్లాస్ పెట్టేవాడు దానికి ఇట్లా బట్టన్ ఉండేది చెప్తే అది ఎక్కువ రాని తర్వాత ఎక్కువ పెట్టేటప్పుడు ఆ చిమ్నీ చుట్టూ కూడాను మసి అంటుంది ఆ మసి వచ్చినప్పుడు లైట్ తక్కువ వచ్చింది అప్పుడు మరుసటి రోజు పోతే ఏం చేసేవాడు అంటే దాంట్లో ఎందుకు మనం ముగ్గేసేసి ముగ్గు పొడి ఉంటే చేసి దాన్ని రుద్ది నీళ్ళ దగ్గరికి మళ్ళీ పెట్టుకునేవాడు ఎందుకని చేస్తారట్లా దాన్ని మసి అంటుకుంటుంది మసి అంటుకున్నందువల్ల ఏమవుతుంది అనమాట దాంట్లో ఉండేటువంటి వెలుగు బయటికి రాదు కానీ నీలో ఉండే దోషాలన్నీ నేను అంటుకొని ఉన్నాయి కనుక ఈ దోషాలన్నీ కూడా ముందర తిరిగిపోతున్నాయి కానీ నీలో ఉండే వెలుగు రాదు వెలుగు అంటే ఏమిటి బ్రహ్మం ఈ బ్రహ్మం కదా ఆ బ్రహ్మం ఇప్పుడు ఆ వెలుగు రావడానికి గాను ఇవన్నీ ఇప్పుడు వీళ్ళన్నా ఏం చేస్తాడు వీళ్ళన్న ఎవరు ఒక కార్పెంటర్ ఏమండి చెక్క తీసుకొని పారేస్తాడు ఆయన దగ్గర ఆయన ఏం చేస్తాడు దానికి అన్ని చిత్రీ పడతాయి రుద్ది 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 అసలు నున్నగా ఫస్ట్ క్లాస్గా వచ్చి మనము దాంట్లో పెట్టి లేకపోతే పొద్దు ముద్దుగా ఉంటుంది ఎందుకు పోయినా తగలు పెట్టుకోవడం చెప్పి ఇంక దేనికి అట్టనే ఈ మొత్తులు తగలబెట్టడం కాకుండా తగలబెట్టే ముందు ఉపయోగించుకోవడానికి కానీ మనలో ఉండేటువంటి దుర్గ్రహాన్ని తొలగించడం కోసం బ్రహ్మం పనిచేస్తుంది చెప్పాడు మరి డౌట్ వస్తుంది ఇప్పుడు మనం పరబ్రహ్మం నుంచి వస్తాం కాబట్టి మనం ఎందుకు ఇట్లా మైల పట్టుకుపోయినాము ఇవన్నీ మనకి ఎందుకు ఇట్లా అయినాయి మనం పరబ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళము
మరి మనకెందుకు పైన మసిలాగా మన అజ్ఞానం ఎందుకు వచ్చింది ఇదంతా? అవును, పరబ్రహ్మ నుంచి వచ్చినావు కనుకనే నువ్వు పరబ్రహ్మం నుంచి వచ్చినావు అని గుర్తించడం కోసం ఇవన్నీ జరుగుతున్నావు. నువ్వు బజారు పోయినావు, దుమ్ము కొట్టుకుంది మోహన్ నింట, మోహన్ నింట దుమ్ము కొట్టుకుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నీళ్ళు పెట్టి కడుక్కుంటావు. ఎట్లా నీళ్ళు పెట్టి కడుక్కుంటావు? లక్స్ టాబ్లెట్స్ సోపు, లేకపోతే రిన్నో, లేకపోతే రిమో గిమ్మో మైసూర్ శాండిల్ తెచ్చుకొని రుద్దుకుంటావు. అవి రుద్దుకుంటే ఆ మైలంతా పోతుంది, నీ చక్కని అందమైనటువంటి ముఖం బయట. బజార్కి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే ఎవరు అమ్మాయిలు లైట్ కొడతారో, లేకపోతే కొరాడు గారు ఆయన చెప్తారు. అయితే నేను పోలేదు ఇప్పుడు. అర్థం ఎందుకంటే మన బాధ్యతను మనం తెలుసుకోవాలి. అది నిండే సృష్టి చేయకుండా నువ్వు అనేవాడు ఉన్నాడు, నిన్ను అనేవాడు ఉన్నాడు. ఆడొక్కడే ఉంటాడు, లింగులు ఇటుకోండి బ్రహ్మంగారు ఒక్కడే ఉంటాడు. నిండు మంచిగానే బాగుంటుండే కదా ఏంటి మనం పరబ్రహ్మం లాగానే ఇంక పరబ్రహ్మం మనం ఎక్కడ ఉన్నాం? మనం లేవు కదా. బయట గుర్తుదారు మనం అయినాం. అప్పుడు మనం లేం కదా, అంటే ఒకరైనా నో బహువచనం ఏకవచనం అప్పుడు కదా. మీ నాన్న నువ్వు బయటకు వచ్చేసరికి వెంకటేశ్వరులను నటరాజు అయినారు. నువ్వే లేవాడికి ఒక వెంకటేశ్వరులు ఒకడే ఉండేవాడు. అవునా? అప్పుడు వెంకటేశ్వరు కూడా బాగా తప్పేది. నా కొడుకు పెళ్లి చేయలేదు, నా కొడుకు పెళ్లి చేయలేదు అనుకుంటారు కదా. కానీ మాస్టర్ గారు నాకు చాలా రోజుల నుంచి ఉంది. అంటే ఇప్పుడు మనతో ఎవరు శాశ్వతంగా ఉంటారు మాస్టర్ గారు. మనతో శాశ్వతంగా ఎవరు మనతో ఫ్రెండ్షిప్ చేయరు బేసికల్గా. మనమే శాశ్వతం కాదు, మనతో చేసేవాళ్ళు ఉంటారు. మనమే శాశ్వతం కాదు. అదే. సో ఈ ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండలేకనే బ్రహ్మం సృష్టించాడు కదా. మళ్ళీ మనం కూడా ఒంటరిలం అయిపోతున్నాం కదా. మళ్ళీ మనం ఈ పర్మనెంట్ టైంలో కూడా, అదే టెంపరీ టైంలో కూడా మనం ఒంటరిగా మిగిలిపోతున్నాం కదా. మనతో ఎవరు ఉండట్లేదు కదా. అంటే ఏదో ఒక ఆశతోని, ఒక స్వార్థంతోనే వస్తారు తప్ప మన దగ్గరికి వెరీ. ఇప్పుడు సృష్టిలో ఇంత మటుకు శాశ్వతంగా ఉండేదంటే ఏది సృష్టించలేదు. రాలేదు, సృష్టిలోకి రాలేదు. సృష్టిలోకి రాలేదు. దాన్ని సృష్టిలో నుంచి బయటికి తీసుకురావడం కోసమే మాస్టర్ గారి యోగం వచ్చింది. సృష్టిలో నుంచి బయటికి తీసుకోవడం, సృష్టిలో ఉన్నటువంటి దాని శాశ్వతత్వాన్ని బయటికి తీసుకురావడం కోసమే మాస్టర్ గారి యోగం వచ్చింది. అంటే సృష్టిలో శాశ్వతమైనది ఉన్నది కానీ బయట సృష్టిలోనే ఉంది, కానీ బయట కత్తలేదు. శాశ్వతమే. బ్రహ్మం శాశ్వతం కదా, సత్యం శాశ్వతం. దాన్ని బయట తీసినా కానీ రాదు. ఇప్పుడు మీ భాషలో చెప్తాను. మీ అన్న కార్పెంటర్ అంటే వర్కండి ఏమండి, ఒక మొదటి తీసుకొని పారేసారు దగ్గర. నాకు సోఫా చేసి పెట్టాడు, కుర్చీ చేసి పెట్టాడు, కిటికీ చేసి పెట్టాడు అడిగాడు. అంటే ఆ మొద్దులో ఈ కిటికీ సోఫా ఉన్నాయి కదా అంటూ అనుకుని ఉందా? మొద్దు చేసినప్పుడు ఏమిటి అని అడిగితే నువ్వు మొద్దు అంటాడు, సోఫా కిటికీ అని చెప్తావా? అలా అన్నా అనుకో, కిటికీ పిచ్చెక్కిదిరా అనుకుంటాడు. ఇది సోఫా కిటికీ, వాడికి పిచ్చెక్కింది, మనకి పిచ్చెక్కిస్తున్నాడు అనుకుంటాడు. అర్థమైందా? ఏమండి, నీకు డౌట్ పోయిందా? ఇంకా ఉందా ఏమన్నా? ఏమయ్యా డౌట్ పోయిందా? తెలిపి డౌట్ పోయిందా అంట. బ్రహ్మంలోనే శాశ్వతత్వం ఉన్నాడు అని దానికి చెప్పిన. ఆ శాశ్వతం ఉన్నటువంటి వాడిని ఆ దాంట్లో చేస్తున్నాడు మీ అన్న. దాన్ని ముక్కలు కోస్తున్నాడు, చిత్తులు కొడుతున్నాడు, ఇది చేస్తున్నాడు. ఆఖరిగా సోఫాను గుర్తు మేకులు ఈకులు కొడితే వస్తాయి.
అట్టని నీలో ఉండేటువంటి బ్రహ్మాన్ని బయటికి తీయడం కోసం మాస్టర్ గారు ఈ యోగాన్ని ప్రారంభించారు. ఈ యోగానికి గాను శుద్ధి సరాకులు ఇదేంటి మిగులు అంటే మిగులు ఇవన్నీ కూడాను మనకు రెగ్యులేషన్స్, బ్రీతింగ్స్, సెట్టింగ్స్ అనే పేర్ల మీద మనకు అందజేశారు. ఈ రూపంలో మనం వీటన్నీ కూడాను సెట్ చేసుకుంటున్నాం సార్. మా అంటే ప్రతి సాధకుడు ఒక కార్పెంటరు. సివివి గారు బ్రహ్మము. మన కోర్సులు ఇవన్నీ కూడాను మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు, టూల్స్. అదేనా ఏమండి? ఓకే, ఇప్పుడు నీ భాష చెప్తే అర్థమైందా? పర్ఫెక్ట్. ఏమండి అర్థమైనా? ఎక్సలెంట్ ఉదాహరణ. ఉదాహరణ బాగుంది. ఇదే కాదు, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం దాని నుంచి ప్లెంటీ ఆఫ్ ప్రాణోషణం, ప్లెంటీ ఆఫ్ ప్రాణ, చీఫ్ లైఫ్ అని చెప్పుకున్నాం. ప్రాణావసరంలో నుంచి చీఫ్ లైఫ్ వచ్చింది. ప్రాణావసరం నుంచి చీఫ్ లైఫ్. ఓకే, ఒక చుక్క బయటకు వచ్చింది. చీఫ్ లైఫ్లో నుంచి ఏమొచ్చింది? ఎగ్జిస్టింగ్ లైఫ్ వచ్చింది. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నడుస్తున్న మన జీవితం. ఇప్పుడు దాంట్లో చచ్చిపోయిన తర్వాత మరి ఈ చుక్కలోంచి ఇది వచ్చేసిన తర్వాత ఇంకా మిగిలే ఉంది ఇక్కడ సముద్రం. సముద్రం కాదు, సముద్రం నుంచి ఒక ముక్క వచ్చేసింది, సృష్టి చేసింది. దాంట్లో నుంచి ఒక ముక్క వచ్చేసి సృష్టి ఇదేంటి, దాంట్లో నుంచి మళ్ళీ జీవాలు వచ్చాయి. ఈ జీవాలు రాగా కూడా ఇంకా కొన్ని మిగిలిపోయింది కదా, అక్కడ అంత రాదు కదా. దాన్ని ఏమన్నాం మనం? దాంట్లో ఈ వచ్చిన వాటిల్లో ఇందాక నువ్వు చెప్పినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉన్నాయి. దేంట్లో? ఈ చీఫ్ లైఫ్లో నుంచి వచ్చేటువంటి దాంట్లో. ఈ చీఫ్ లైఫ్లో నుంచి రాకుండా ఈ వచ్చింది కాకుండా ఇంకా కొంత మిగిలిపోయి ఉంది కదా అక్కడ. ఆ చుక్కలు చీఫ్ లైఫ్లో ఇంకొంచెం కొంత కదా వచ్చింది ఎగ్జిస్టెన్స్. దాన్ని ఏమన్నావు? దాన్ని అక్కడ లేకపోతే ఈ బాధలు ఇవన్నీ లేవు. ఎందుకంటే అది సృష్టిలోకి రాలేదు కనుక అది వచ్చినట్టుగానే ప్యూరిటీగానే ఉండిపోయింది అక్కడ. అది రాలేదు. దాన్ని ఏమంటున్నాం మనం? మెర్రీ లైఫ్. ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ లైఫ్లోకి వచ్చినటువంటి కూడా ఇవన్నీ కూడాను ఇవన్నీ నాకు బాధలు ఏమిటి? అవి బాధలు లేకుండా ప్యూర్గా ఉన్నాయి కదా, నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయని చెప్పి ఈయన అడిగినట్టుగానే ఇవన్నీ కూడాను మాకు మెర్రీ లైఫ్ కావాలి అంటున్నాయి. ఆ ముక్కలు ఈ ముక్కలు సగం వచ్చేది నాకు ఈ బాధనే పెట్టావు. మరి ఈ ముక్కలో ఉన్నప్పుడు అన్ని సాయగా సుఖంగా ఉన్నది కదా, అంతా మొత్తం ఏం లేకుండా. ఈ పార్షియాలిటీ ఏమిటి? కనుక ఇవన్నీ ఏముంటున్నాయంటే మేము కూడా నీలాగా ఎట్లా మారాలి? మెర్రీ లైఫ్లోకి మేము పోవాలి అంటే. మెర్రీ లైఫ్ అంటే ఏంటి? దివ్య జీవనము, బాధలు యాతనలు లేని. ఎప్పుడు వస్తే యాతలు బాధలు లేనివంటి కనుక